హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఈ వీడియోలో నేను పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పాలకూర ఆకులు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో గ్రీన్ మిర్చి 4 to 5, లవంగాలు ఒక 4, అలాగే చిన్న దాల్చిన చెక్క వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర ఆకులు కూడా వేసుకొని కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లెమన్ వాటర్ కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిది. కర్రీ కింద ఇష్టం లేని వాళ్ళు ఇలా రైస్ కూడా చేసుకోవచ్చు. అలా ఫ్రై అయిన తర్వాత గుప్పెడి కాజు వేసుకుని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని పాలకూర అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అడుగంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా క్విక్గా అయిపోతుంది, హెల్దీ కూడా. అండ్ ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది, బాగా కుక్ అయిపోయింది. అలా కుక్ అయిపోయిన దాంట్లో రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ పాలకూర పేస్ట్కి 1 కప్ రైస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత గట్టిగా కలపకుండా పైనే కలపాలి. సో దట్ ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. రైస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో చేయడానికి కూడా చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.